ఆకలిలో ఉన్నాయి అని వాళ్ళు ఇంకా గుమ్మం దగ్గరికి వచ్చే లోపలే ఏమంటే ఇంకా లోపల కూడా గుమ్మం దగ్గరికి వచ్చే లోపలనే అవి పట్టి తినేస్తాయి. ఏం చేస్తాయి, లాస్ట్కి ఒక చిన్న పీస్ కూడా దొరకదు, చిన్న పీస్ కూడా మిగలుకోకుండా ఎముకను కూడా బాగా పొడి చేసేస్తాయి. దాన్ని బట్టి ఏం తెలుస్తుంది, ఆకలితో ఉన్నాయని చెప్తున్నాం. కానీ దేవుడు అక్కడ కూడా కాపాడినాడు. ఎందుకు కాపాడినాడు? మనుషులకి వాల్యూ ఇవ్వలేదు, మనుషులకి వాల్యూ ఇవ్వడానికి వీలు లేదు. మనం ఎవరికి ఇలా దేవుడికి ప్రాధాన్యత ఇలా, మనుషులకి ప్రాధాన్యత ఇచ్చింటే సింహాన్ని దానియల్ని తినేస్తుంది. కానీ దేవుడు దానియలు ఏం చేసినాడు, కేర్ చేయలేదు. రాజుని దగ్గర పోయి నేను విన్నపంలో ఎందుకు చెప్పుకోవాలా, నా దేవుడి దగ్గర నేను పోయి విన్నపంలో చెప్పుకుంటానని చెప్పి ఆయన పోయి విన్నపములు దేవుడి దగ్గరే చెప్పుకుంటాడు. మనుషుల్ని లెక్క చేయలేదు ఆయన. ఆడెవరో శద్రక్ మేషాక్ అబేద్నెగో ఏం చేసినారు, దేవతని లెక్క చేయలేదు. ఇక్కడ ఏం చేసినారు, మనిషిని లెక్క చేయలేదు. అర్థమైంది చెప్తానదే, అక్కడ దేవతను పెట్టినారు, పూజించమన్నారు, పూజించలేదు. అదేమని ఆజ్ఞల్ని గైకొన్నారు, దేవుడిని అనుసరించి పోయినారు. ఇక్కడ ఏం చేసినారు, మనిషిని లెక్క పెట్టు అని చెప్పినారు. ఆదికి ఏం చేసినారు, ఈయన మనుషుల్ని లెక్క పెట్టము, నేనేమని దేవుడిని లెక్క పెట్టేదని చెప్పినారు. అందుకేమైంది, సింహాలు కూడా ఆయన్ని ముట్టలేదు. ఆడేమైంది, అగ్గి కూడా వాళ్ళని కాల్చలేదు. ఎందుకు కాల్చలేదు, దేవుడు ఆజ్ఞల్ని గైకున్నారు కాబట్టి, అడుగుజాడలో నడిచినారు కాబట్టి. ప్రతి ఒక్కటి నేను నా ప్రవర్తన అంతా నీ ముందర ఉంది అన్నారు. వాళ్ళు అట్లే నడుచుకున్నారు, వాళ్ళు మంచి ప్రవర్తన కలిసి జీవించినారు. అందుకే ఏ ఒక్క కష్టాలు వాళ్ళ దగ్గరికి రాలేదు. చూడండి, చిన్న మనము గ్యాస్ దగ్గరికి ఇట్లా పోతానే ఎంటుకలు సర్రని ముడుచుకుంటాయో లేదా, కానీ అంత పెద్ద రెట్టింపకి ముందు ఎంత నిందో దాన్ని ఏం చేసినారో డబల్ చేసినారు. అంత డబల్ చేసినప్పుడు కూడా ఒక ఎంటు కూడా కాలేదు, వస్త్రాలు కూడా కాలేదు. అదే సింహాలు ఎముకలను కూడా పొడి చేసి అంత ఆకిల్లో కలిగి ఉంటే దానియల్ని ఏమీ చేయలేదు. నేను అందుకే చెప్పింది ఆకిల్లో ఉండాయి అవి అని. అవి ఆకిల్లో ఉన్నందుకు కూడా అంత ఆకిల్లో ఉంటే, అదే ఆకిల్లో ఉంది కాబట్టి వేరే వాళ్ళు వస్తానే టక్కని పొడి కూడా ఎముకలను కూడా పొడి చేసేసి వచ్చి తిన్నాయి. కానీ అదే ధాన్యాలు ఉన్నప్పుడు ఒక మాట కూడా దాని గురించి దానికి హాని చేయకుండా, ధాన్యాలకు హాని చేయకుండా అట్లే ఉండే. అంత ఆకిలో కూడా ఆ సింహాలు ఏం చేసినాయి, ఊరికే కూర్చొని ఉండాయి. అవునా కదా? అంతేనా దాని అర్థము? అంతే దాని అర్థము. దానికి భోజనం లెక్క కాదు. దేవుడు మనల్ని ఆయన ఆజ్ఞలు కైకుంటే మనం ఎన్ని కష్టాల్లో ఉన్నా మనం విడిపించే దేవుడు. ఆయన చూడండి, అగ్నిలో వేసినప్పుడు కాపాడినాడు, సింహం బోన్లో వేసినప్పుడు కాపాడినాడు. ఆయన అడుగుజాడలో నడుచుకుంటే మనల్ని ఎప్పుడైనా మనల్ని కాపాడుతాడు. మన ప్రవర్తనలో దావీదు చెప్తాడు, మన ప్రవర్తన చూడండి, నీ ముందరే ఈరోజు నీ ప్రవర్తనలో ఆయన ముందర వేసే అంత ధైర్యం ఉందా, అంత కెపాసిటీ ఉందా, అంత ప్రవర్తన కలిగి జీవిస్తాడవా నువ్వు? ఏమంట, నా ప్రవర్తన నీ ముందరే ఉంది. మన మాట తీరు జాగ్రత్తగా ఉండాలా, మన ఆలోచనలు జాగ్రత్తగా ఉండాలా, మన నడవడికి జాగ్రత్తగా ఉండాలా, మన చూపులు జాగ్రత్తగా ఉండాలా, మన తలంపులు జాగ్రత్తగా ఉండాలా. ఎవరిని బాధ పెట్టకూడదు, అబద్ధం ఆడకూడదు, వ్యభిచార బుద్ధులు ఉండకూడదు, మోహపు చూపులు ఉండకూడదు. ఇవన్నీ ప్రవర్తనలు జాగ్రత్తగా పెట్టుకోవాలా. ఏది లేకుండా తీసుకొని పోయి ఆయన ముందులో అంటుండే, నీ ముందులో నా ప్రవర్తన ఉంది అని చెప్తాడు. ఇవన్నీ ఉందా మన దగ్గర? ఏదన్నా ఒక గంట లోపడితే ఇంకేం వేస్ట్. ఏమంటే రోపుగా మాట్లాడినా, దౌర్జన్యం చేసి మాట్లాడినా, అహంకారంగా మాట్లాడినా అవన్నీ ఏమి పాపమే, ఆజ్ఞలో అతిక్రమమే. సోమరితనం ఉన్నా కూడా ఏమంట, సోమరితనం కూడా ఆజ్ఞ అతిక్రమమే. లేజినెస్ ఇవన్నీ ఏమి ఆజ్ఞ అతిక్రమమే. ఆయన ముందర ఇట్లా నీ ముందరే ఉండాయి అనేంత చెప్పే సాక్ష్యం మన దగ్గర ఉండాల. ఏమంటా, దేవుడి దగ్గర చెప్పాలా, నా ప్రవర్తన అంతా నీకు తెలుసు. హిజ్కియా అన్నాడో లేదా, నేను ఎట్లా నడుచుకున్నానో నీకు తెలీదా? ఏమంటాడు, నీ దగ్గర నేను ఎట్లుంటున్నా నీకు తెలీదా అంటాడు. అది సాక్ష్యం. అది
ఆ కెపాసిటీ ఉండాలా. నేను ఎట్లుంటున్నా నీకు తెలియదా అనే మారుగా మన ప్రవర్తనలో కలిగి ఉండాలా. ఒకరు లేనప్పుడు ఒకరి గురించి మాట్లాడితే అదేమి, అది ఆధ్యాత్మికమే. వాడు అట్లా వాడు, వీడు ఇట్లా వాడు, వాడు సర్లేదు